Sai, welcome to TFPC. నేను మీ అంజలి. yes so బహిర్భూమి అంటూ మన ముందుకైతే రాబోతున్నారు అండ్ టీం మొత్తం మనతో పాటు ఉన్నారు. ఆల్ బాయ్స్ ఆర్ హియర్ ఓన్లీ. సో వాళ్ళందరితో మాట్లాడి తెలుసుకుందాం అనమాట. సో హాయ్ టీమ్, నమస్తే. నమస్తే. సెంటర్ చేసి ఏం క్వశ్చన్ అడగాలో నాకు అర్థం కావట్లే. ఫస్ట్ థింగ్ ఏంటంటే టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో బహిర్భూమి అన్న వర్డ్ విన్న వెంటనే మీరు పెట్టి అంటే లైక్ మీరు అంటున్న కాన్సెప్ట్ దీని దగ్గర నుంచి ఆపితే అసలు ఆ వర్డ్ విన్న వెంటనే మీకు గుర్తుకొచ్చే ఊరు పేరు కానీ సిచ్యువేషన్ కానీ ఏంటి? ప్రతి పల్లెటూరులో వైభవం ఖచ్చితంగా ఉంటుంది. మంచిది కూడా. కానీ నాకు కథ విన్నప్పుడు ఈ టైటిల్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. కథ విన్నప్పుడు ఏంటి అంటే జనరల్ గా పోస్టర్ ఏదైనా పెడితే కత్తులతో నించున్న వాడిని చూసాం కానీ చెంబు పట్టుకొని నించోడు ఎలా అనిపించింది? యా, బట్ మీరు టీజర్ అది అంటే లైక్ సాంగ్ ఇవన్నీ చూస్తే మాత్రం సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ ఒక ప్రాబ్లం అవుతుంది. ఇది సంథింగ్ రిలేటెడ్ టు టాయిలెట్. మనకి అక్షయ్ కుమార్ గారు ఒక మూవీ చేశారు సంథింగ్ రిలేటెడ్. అది కాదు, ఇట్స్ అ మిస్టరీ. ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. ఓకే సార్, మీరు చెప్పండి. అసలు మీరే కర్త క్రియ కర్మ ధర్మ అన్నీ మీరే దీనికి కాబట్టి. సో రాంప్రసాద్ గారు అంటే ఈ బహిర్భూమి అన్న టైటిల్ ఎలా వచ్చింది ఏంటి? ఎవరైనా సజెస్ట్ చేశారా? ఎలా? యాక్చువల్గా నేను స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు నాకు కథ అక్కడే స్టార్ట్ అయిందండి, బహిర్భూమిలోనే. అందువల్ల నేను దాన్ని ఓకే కంటిన్యూ చెప్పండి. ఓకే, వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాను. ఇంకా ఆలోచిద్దామని వర్కింగ్ టైటిల్ గా పెట్టుకొని కంప్లీట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారికి చెప్పడం, తర్వాత అందరికి చెప్పడం అయిన తర్వాత టైటిల్ వరకు వచ్చినప్పుడు ఏం పెడదాం అని ఆలోచించారు. ఆ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఓకే బహిర్భూమి పెడదాం అన్నారు. అన్న తర్వాత ఇంకా చాలా మంది నెగిటివ్ గానే చెప్పారు. అంటే ఎందుకు ఇలా ఇంత రిస్క్ చేస్తున్నారు, మూవీ ఎంత బాగా వచ్చింది, వేరే టైటిల్ పెట్టుకోవచ్చు కదా, ఊరి పేరు కానీ సంథింగ్ అలా పెట్టుకోవచ్చు కదా అన్నప్పుడు ప్రొడ్యూసర్ గారు అంటే ఎందుకు మనం పోకూడదు, టైటిల్ బాగుంది కదా, చూసిన తర్వాత ఎవరికైనా నచ్చుతుంది, దాని మీద పోదాం అన్నారు. అలాగే అందరినీ ఒప్పించుకోవాల్సి వచ్చింది. ఓకే, బట్ వాట్ కైండ్ ఆఫ్ జానర్ లో వెళ్తుంది ఇది? బికాస్ మీ పోస్టర్స్ అన్ని డీవియేట్ చేస్తున్నాయి. సాంగ్ వాజ్ కంప్లీట్లీ లవ్ సాంగ్. అది అంటే ఒక అమ్మాయి వెనక ఒక అబ్బాయి పడితే ఎట్లుంటుందో అలాంటి ఒక సాంగ్ చూపించారు మాకు. బట్ ఏ జానర్ లో వెళ్తుంది ఇది? యాక్చువల్గా ఇది నేను కొంచెం అంటే ఈ ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఆల్రెడీ ఒక 20 years బ్యాక్ నష్టపోయారు మన మూవీస్లో. ఇట్లా కాకుండా మన సేఫ్ జోన్ లో ఉండాలి, మూవీ కమర్షియల్ గా ఉండాలి, అన్ని విధాల లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్ని కూడా ఉండాలి అని నేను రాసుకున్నాను. నేను కూడా డెబ్యూ మూవీ కాబట్టి ఎక్కువ రిస్క్ చేయకుండా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అదే మెయిన్ టార్గెట్ గా చేసుకుని నేను రాసుకోవడం జరిగింది. మూవీ కూడా అలాగే వచ్చింది. ఇక టైటిల్ విషయానికి వస్తే టైటిల్ మాకు చాలా చాలా ఆలోచించాం, మా హీరో గారు కానీ అంతా ఆలోచించాం. కానీ ఎందుకు పెట్టకూడదు, టాయిలెట్ ఇలా పెట్టారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, మనం కూడా ఆ విధంగానే పెట్టాం. ఎవరు ఇన్స్పిరేషన్ దిస్ కైండ్ ఆఫ్ ఈ మూవీకి? మూవీకి అంటే చెప్పాలంటే హిందీ మూవీస్ అండి ఎక్కువగా. టాయిలెట్ అనేది, తర్వాత ప్యాడ్ మ్యాన్ ఇలాంటి టైటిల్ చూసినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు. అక్షయ్ కుమార్ గారు ఫ్యానా? లేదండి, రెండు అక్షయ్ కుమార్ గారి సినిమాలు అయితేను పంచ్ మళ్ళీ తిరిగి నాకే. ఓకే, నా మీద పనిచేస్తారు, మిమ్మల్ని నేను గుర్తుంచుకుంటాను. సార్ ఇన్స్పెక్టర్ గారు నమస్తే. మురళీకృష్ణ గారు ఎలా ఉన్నారు? ఓకే, బేసికల్ గా మీరు అంటే లైక్ ఎక్కువగా సిఐ క్యారెక్టర్లు ఇవే ఎక్కువగా చేస్తూ ఉంటారా? లేదండి, యాక్చువల్ గా నేను విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను అనమాట. చేసింది ఇంచుమించు 13 సినిమాల్లో 10 సినిమాలు విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. 3 సిఐ క్యారెక్టర్ చేశాను. దీంట్లో ఒకటి మహేష్ ఒకటి బ్రహ్మాజీ గారితో మూవీ చేశాను. సో ఇందులో ఎలా ఉండబోతుంది అంటే లైక్ మీరు పాజిటివ్ పోలీస్ ఆఫీసరా, నెగటివ్ పోలీస్ ఆఫీసరా, నోయల్ గారిని ఏమైనా కొడతారా ఏంటి? ఎనీ సిచ్యువేషన్స్ యాక్షన్ సీక్వెన్స్? పక్కా పాజిటివ్, పక్కా న్యాయంగా ఉండే సిఐ క్యారెక్టర్. ఏ కోసానా కనిపించట్లేదు నేను పాజిటివ్ అన్నట్టు. ఓకే ఓకే, సో అంటే లైక్ ఈ మీరు ఎలాగో 13 సినిమాలు చేశానంటున్నారు, అందులో 3 పోలీస్ క్యారెక్టర్స్ చేశానంటున్నారు కాబట్టి అంటే లైక్ ఏంటి డిఫరెన్స్ ఉంది? లైక్ ఈ స్టోరీలో మీరు ఆ సిఐ క్యారెక్టర్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను చేసిన సిఐ క్యారెక్టర్ 3 2 చేశాను కదా, కానీ మా రాంప్రసాద్ డైరెక్టర్ గారు దాన్ని క్యారెక్టరేషన్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట. ఓకే,
ఏంటి వింటుంది ఏంటి అని అంటే కథకి ఒక కీ పాయింట్ మీ క్యారెక్టర్ అని అంటున్నారు. ఏంటి ఆ కీ పాయింట్? టోటల్గా ఈ సినిమా మొత్తం ఉండే స్టోరీ మొత్తం నేను రివీల్ చేస్తాను సార్ అనేది. ఓహో, స్టోరీ టెల్లరా మీరు ఇందులో మనకి? అంటే కథ చెప్తారా ఇలా ఈ జరుగుతుంది? కథని ఒక ట్రాక్ లో తీసుకుపోయి నేను తీసుకుపోతుంటాను అనమాట. మీరు ఓకే, ఇదంతా వద్దు కానీ మీ ఇద్దరి మధ్యన ఏమైనా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా? లేదు, మా ఇద్దరు యాక్షన్ సీక్వెన్స్ లేవు. యాక్చువల్గా లాస్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ ఏం లేవు. లాస్ట్ లో అని చెప్పి ఆపేస్తారే, లాస్ట్ లో ఏంటి అది చెప్పకూడదు. 4th సినిమా చూడండి. 4th సినిమా చూడాలి. మేమేం చెప్పం. 4వ తారీఖు చక్కగా మీ ఫ్యామిలీకి యాక్చువల్గా నోయల్ గారికి నాకు దాంట్లో 2 సీన్లు ఉన్నాయి, మిగతా అంతా వేరే అవుతున్నాను అనమాట. దాంట్లో టైటిల్ విన్నప్పుడు మీకేమనిపించింది? బహిర్భూమి. యాక్చువల్గా రామ్ ప్రసాద్ మా నెల్లూరు ఇంచుమించు నాకు 6 years నుంచి పరిచయం. 2018లో నేను కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే పరిచయం. నేను చేసిన సినిమాలో కూడా 2 కో-డైరెక్టర్ చేశాడు. ఓకే, ఏంటి మూవీస్? మహిషాసురుడు అనేది ఒకటి, ఇంకోటి మద్రాస్ బస్ స్టాండ్ అనేది. మద్రాస్ బస్ స్టాండ్. ఓకే, అప్పుడే స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నాడు, ఇలా ఉండదు సార్, ఇలా చేద్దాం అని చెప్పనేసి. లాస్ట్కి అందరు డైరెక్ట్లు అయిపోయారు. నెల్లూరులో లాస్ట్ 1 డైరెక్టర్ చేసాం అనమాట. ఓకే, డన్. సో యాక్చువల్గా దాంట్లో ఒక క్యారెక్టర్ చెప్పాడు నాకు, కానీ ఆ క్యారెక్టర్ చేస్తున్న పుష్ప 2 చేస్తున్నప్పుడు డేట్లు లేవని చెప్పిన తర్వాత సరే ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పి అనేది సిఏ క్యారెక్టర్ నన్ను పిలిచాడు. ఓకే, డన్. సో మీరు పుష్ప 2లో యు ఆర్ దేర్. మొన్న కూడా షూట్ చేయొచ్చాను. ఏంటి అంటే లైక్ సిండికేట్ మెంబర్స్. సిండికేట్ మెంబర్స్ ఎన్ని రోజులు చేశారు షూట్? 23 days 24 days చేశాను. 24 days. ఏమైనా కాంబినేషన్స్ ఉందా అల్లు అర్జున్ గారితో? ఒక్క సీన్ ఉంది, మిగతా అంతా రావు రమేష్ గారితో వాళ్ళతో కాంబినేషన్ ఉంది అనమాట. ఓకే, పుష్ప 2 నుంచి డైరెక్ట్ బహిర్భూమి. అప్పుడు అదే ఆ గడ్డం కూడా సిఈ యాక్చువల్గా పోలీసు గడ్డ ఉండకూడదు అన్నారు. ఏం చేద్దాం, ఆల్రెడీ కంటిన్యూటీ ఉంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో పోలీసులు అందరూ చాలా చాలా రకరకాలుగా కనిపిస్తున్నారు. మనం ఏం చేయలేం దానికి. అదే అడిగాడు నన్ను, సార్ గడ్డ ఉందంటే నో ప్రాబ్లం, ఎన్ని సినిమాలు లేదు, దాన్ని పట్టించుకోలేండి, క్యారెక్టర్స్ చూస్తారని చెప్పాను. ఓకే చేసుకున్నాను. సార్ మీరు బహిర్భూమి లాంటి యూనిక్ టైటిల్ పెట్టే మీరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు, పోలీసుకి గడ్డ ఉంటే భయపడతారా? ఏం సార్ మీరు అసలు? సార్ కిరణ్ గారే కదా, కరెక్ట్ కదా? అమ్మయ్య, లేకపోతే ఈయన మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్ వచ్చి అక్కడ సార్ మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? చాలా చక్కగా ఉంది సినిమాలో. మీ భాష చాలా డిఫరెంట్ గా ఉంది సార్. ప్రాపర్ ఎక్కడ మనం? నెల్లూరు. మీది నెల్లూరు. మీది నెల్లూరు. ఏంటి నెల్లూరు బ్యాచ్ అసలు నాకు తెలియక అడుగుతాను. నెల్లూరు. నేను వస్తా, ఆయన దగ్గరకు కూడా వస్తా. మీరు? మనం అంతా హైదరాబాద్ బ్యాచ్ కదా, మొత్తం వీళ్ళందరూ నెల్లూరు బ్యాచ్. అఫ్ కోర్స్ ఆయన హైదరాబాద్, నేను పెరిగింది కూడా కొంచెం ఇక్కడ వరంగల్. వి ఆల్ ఆర్ హైదరాబాదీస్, యు ఆల్ ఆర్ నెల్లూరియన్స్. ఓకే, అంటే లైక్ మీ క్యారెక్టర్ ఇప్పుడున్న విలన్స్ అందరికి ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఏదైనా ఉంటుంది. అది డైలాగ్ డిక్షన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక చిన్న యాక్షన్ కావచ్చు, ఏమైనా చెప్పచ్చు. సో అలా మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా క్యారెక్టర్. మన రామ్ ప్రసాద్ గారు క్యారెక్టర్ మీరు సెట్ అవుతారన్నా ఖచ్చితంగా చేయండి అని చెప్పి పెద్ద ఒక బలమైన క్యారెక్టర్ ఇచ్చారు నాకు. చాలా బాగా చేయించుకున్నారు. మేము అనుకునే దానికంటే ఇంకా చాలా చేయించారు ఆయన. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. సో యాజ్ అ విలన్ గా ఇది మీ ఫస్ట్ మూవీనా? బిఫోర్ ఏమైనా చేశారు? సెకండ్. ఫస్ట్ మూవీ వార్డ్ నెంబర్ 54 అని ఒక మూవీ చేశాను. దాంట్లో మా ప్రసాద్ గారు కో-డైరెక్టర్గా చేశారు. బేసికల్గా మీరు ఇండస్ట్రీకి వచ్చింది పాజిటివ్ క్యారెక్టర్స్ చేద్దామనా, లేకపోతే లుక్స్ వైజ్ మీరు నెగటివ్ షేడ్లోకి ఎలా? ఏం లేదండి, మా లుక్ చూసి రామ్ ప్రసాద్ గారు విలన్ గా సెట్ అవుతారు అని చెప్పి దానికి తీసుకున్నారు. మీరేంటి ఇలా అంటే మీకేదో కనెక్ట్ అవుతున్నట్టు మీరు చాలా గొప్పవారు సార్. మీ హయాంలో లడ్డూలో గుడ్డు మోసం కలిపారు. ఎందుకు సార్ మీరు అసలు? దానికి మాకు సంబంధం లేదమ్మా, అలా అనకూడదమ్మా, చెప్పాలి. అమ్మో నన్ను ట్రోల్ చేస్తారు, మీకు దండం పెడతానయ్యా ఆయనని. సో ఎలా ఉన్నా మీరే ఆయన అడగలేదు మాట్లాడుతాం. అదే కదమ్మా. అలా ఎందుకు చేశారు మీరు అసలు? ఎవరు చేయమని చెప్పారు మీకు? ఏమో అలా జరిగిపోయింది. నేను అడుగుతుంది బహిర్భూమి గురించి, మీరు దేని గురించి అనుకుంటున్నారు? నేను చెప్పేది కూడా బహిర్భూమి గురించి. అనుకోకుండా జరిగిపోతున్నాయి కొన్ని విషయాలు, అనుకోకుండా. ఓకే, సో మీ క్యారెక్టరేషన్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ అయితే ఇందులో చీకటి అనే ఒక క్యారెక్టర్. ఆ చీకటి ఆ రోల్ పేరు చీకటి.
రే చీకటి ఉన్న మనిషికి చీకటి అని పేరు పెట్టిన డైరెక్టర్ గారు ఓకే చెప్పండి. క్రియేటర్ గారు అదే ఆ చీకటి అనే పేరు పెట్టారు, రే చీకటి. నేను హీరో గారికి, మన నోయలన్ గారికి ఫ్రెండ్ రోల్ త్రూఅవుట్ మూవీ అంతా పోతూ ఉంటుంది. అంటే ఎక్కడికి పోయినా కూడా అన్నగారితో పోవడం. ఎక్కడికి పోయినా అంటే బాత్రూంలో మాత్రం బాత్రూమ్కి పోతాం, బాత్రూమ్కి పోయినోడు ఎక్కడికైనా పోతాడు కదా. రామచంద్ర ఏదో అయ్యా. ఓకే, చెంబెత్తుకొని సాహసం చేసినప్పుడు ఇంకెక్కడికైనా పోవాలి. ఏంటండి ఇంత క్లారిటీ చెప్తున్నారు? సో అన్ని విషయాలు అంటే ఇక ఒక ప్రాణ స్నేహితులాగా ఇంకా అన్ని విషయాలలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ వెళ్తూ ఉంటాం అనమాట. సో బేసికల్గా ఒక పర్సన్ వేరే వాళ్ళని నవ్విస్తున్నారు అంటే ఆ పర్సన్ దగ్గర ఆల్ ఎమోషన్స్ బాగా పండుతాయి. అండ్ కొన్ని సినిమాల్లో చూసుకుంటే మనల్ని నవ్వించే వాళ్ళందరూ కూడా ఎండ్ వచ్చేసరికి ఎమోషనల్ గా ఏడ్పిస్తూ ఉంటారు. సో అలాంటి బరువు బాధ్యతలు ఏమైనా మీకు ఉన్నాయా ఈ బహిర్భూమిలో? ఎమోషనల్ అనేది లేదు, మొత్తం ఫుల్ లెంత్ ఫన్నే. అంటే ఎమోషనల్ పండించడానికి అక్కడ స్కోప్ లేదు, మొత్తం ఫుల్ లెంత్ ఫన్ అనమాట. అంటే డైలాగ్ టు డైలాగ్ పడుతూ ఉంటుంది, ఆ సిచ్యువేషన్స్ కామెడీ. ఇదేంటంటే సినిమాకి ఏదో తీసుకొచ్చి డైరెక్టర్ గారు ఒక సీన్ ఆడేసి ఆ సీన్ ద్వారా నేను ఏదో ఫన్ క్రియేట్ చేయాలి అంటే జనానికి ఏదో ఫన్ కావాలి కదా అని చెప్పేసి 2 సీన్లు అట్లా వేసి నవ్వించడం కాదు. ఒక స్క్రీన్ ప్లే అంటే సబ్జెక్ట్స్ అనుగుణంగానే సిచ్యువేషన్ కామెడీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. మీకు నోయల్ గారికి ఏ కాంబినేషన్ లో జరిగినప్పుడు ఇట్ క్యాన్ బి ఫన్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎమోషనల్ ఆర్ ఇట్ క్యాన్ బి ఆన్ బహిర్భూమి, వాట్ ఎవర్ ఇస్ దట్, ఏది మీకు బాగా మోస్ట్ మెమరబుల్ మూమెంట్? అంటే ఒక సీన్ లో నేను ఇది మీరుగా చెప్పకూడదు, మీరు ఆయనగా చెప్పాలి. అది మాకు కావాలి. అది పర్సనల్ గా మీకు చెప్పాను. పర్సనల్ గా కాదు, మీకు కావాలా వద్దా? మీకు డిమాండ్ ఆన్ డిమాండ్ ఆన్ డిమాండ్ ఆన్ డిమాండ్. నేను పర్సనల్ గా మీకు మీరు ఇప్పుడు చెప్తారా, మమ్మల్ని వాకౌట్ చేయమంటారా? వద్దు, నేను చెప్తాను. చెప్పండి చెప్పండి. నేను హీరో గారు కలిసి ఒక సైకిల్ మీద అలా వెళుతూ హీరోయిన్ గారు చూసినప్పుడు అక్కడ నాకు కళ్ళు కనిపించక ఆయన హడావిడిగా డ్రింక్ చేసి ఉంటారు. హడావిడిగా నన్ను లాక్కుపోయేటువంటి ఆ సన్నివేశం చూస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి ఆనందం నవ్వు అంతా కాదు. సో దాన్ని మనం పర్టికులర్గా చెప్పాలి. చెప్పండి చిటికలు చాలా బాగా. అసలు బేసికల్ గా ఆయన మా అందరికి తెలిసింది అలానే. ఆయనని అనలేనివి, ఆయనని మాట్లాడలేనివి అన్ని ఈయనతో మాట్లాడ. సో సార్తో అట్లా సినిమా. సో ఫ్రెండ్స్ బ్యాచ్ లో మనోడు నాకు చాలా సిన్సియర్ గా అడ్వైజ్ చేస్తుంటాడు, చాలా సిన్సియర్ గా. అంటే మిగతా మన ఫనీ పోయేది అండ్ జిగిటిది క్యారెక్టర్ ఉన్నా మనోడు చాలా సిన్సియర్ గా చెప్తుంటారు, అలా కాదురా రే, ఇలా రారా, ఇలా చేద్దాం రా. సో అలా ఒకనొక సన్నివేశంలో వాళ్ళు అందరినీ వదిలేసి మనం ఒక్కడినే తీసుకుని వెళ్తాను. సో అదేంటి అనమాట, మనోడు ఏం అనిపించదు. సో తీసుకెళ్ళి నాకు హెల్ప్ ఉండదు. ఇన్ఫాక్ట్ ఆయన ఒక ప్రాబ్లం లో ఉన్నాడు కాబట్టి. ఓకే, అంటే ఆ బాండింగ్ అనమాట. వీళ్ళందరూ ఏమో పక్కదారి బట్టి వెళ్తా ఉంటే అంటే హీరో గారిని డైవర్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేను అదే ఇప్పుడు సార్ చెప్పి మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ ఎలాగంటే బహిర్భూమికి చెంబుకి ఉన్న బాండింగ్ మీ ఇద్దరు బాండింగ్ కాదు చెంబుకి వాటర్ ఉన్నంత బంధం. నేను చెప్పిందే వరస్ట్, ఆ వరస్ట్ లో ఇంకా వరస్ట్ చెప్తున్నారు మీరు అసలు. ఓకే, సో నోయల్ గారు యాజ్ అ ర్యాపర్, యాజ్ అ సింగర్ నాకు బాగా తెలుసు. అండ్ ఇందులో మీకు ఒక టెస్ట్ పెట్టారని అర్థమైంది, అంటే లైక్ నత్తి ఉన్నది అని. సో అంటే లైక్ ఏ డబ్బింగ్ టైంలో కావచ్చు, షూటింగ్ టైంలో కావచ్చు, ఏది బాగా ఇబ్బంది అనిపించింది మీకు? అంటే లైక్ ఆ నత్తి ఉండడం వల్ల ఎప్పుడైనా మర్చిపోయి డైలాగ్స్ చెప్పేయడం కానీ, లేకపోతే డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది? అంటే ఇప్పుడు మా డైరెక్టర్ క్లియర్ గా రాసుకున్నారు డైలాగ్స్ అనేది. సో ఇప్పుడు హీరోయిన్ పేరు గౌరీ అదే. సో అది ఆయన గౌరీలోనే ఇప్పుడు ఆ చిన్న డైలాగ్ ఇప్పుడు నత్తు ఉంది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్కువ డైలాగ్ రాయలేదు. సో డైలాగ్స్ చిన్నగానే ఉంటే వాటిని స్ట్రెస్ చేస్తూ వెళ్ళాలి కదా. సో నాకు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు, మీకు ఇలా నత్తి ఉంటుంది, మీరు ఇలా మాట్లాడాలి అని. సో అది ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి నాకు డబ్బింగ్ లో పెద్ద ఇబ్బంది ఏం అవ్వలేదు. కానీ ఫస్ట్ డే కొంచెం కరెక్ట్ వస్తుందా లేదా అనే కాన్షియస్నెస్ ఉంది.
నేను ఊరికి వెళ్ళి మానిటర్ చూసుకోవడం అదంతా కరెక్ట్ గానే ఉందా లేదంటే బాగాలేదంటే ఆ లైన్ క్రాస్ చేయమంటే అసలు చండాలంగా అయిపోతుంది. సో నాకు తెలిసి అసలు లీడ్ గా మీరు రావడం దిస్ వాస్ ద ఫస్ట్ వన్ అంటే లైక్ యాజ్ అ లీడ్ గా బాయ్ ఫ్రెండ్స్ రాజా మీరుకే అంటే సోలోగా మనిషి అవన్నీ సోలోస్ చేశాను కానీ నెగిటివ్స్ చేయడం ఇష్టం. సో అందుకనే నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి లీడ్ నుంచి కొంచెం సైడ్ ట్రాక్ అయ్యాను యాక్చువల్లీ. ఎందుకు నెగిటివ్స్ అంటే అంత ఇష్టం? అంటే బేసికల్ గా మీకు బాగా సూట్ అవుతుంది అనుకోండి. అంటే ఐ ఫీల్ సినిమాకి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉండాలి, ఫోర్సెస్ ఉంటాయి రెండు. సో మనం పాజిటివ్ ఇప్పుడు పెద్ద సినిమాలు నేను చేయాలి అంటే పెద్ద హీరోస్ తో కూడా నేను చేయగలగాలి అంటే నేను ఎక్కడ ఫిట్ అవుతాను, ఎక్స్పోజ్ అవ్వాలి. ఎలా ఫిట్ అంటే ఇంకొక నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్ అయితే కొంచెం ఈజీ, అంటే ఒక పెద్ద హీరోతో చేయాలన్నా కొంచెం ఈజీ అది. సో ఆ వే పట్టుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను. బట్ దానివల్ల ఏమైందంటే నేను చేసే మెయిన్ క్యారెక్టర్స్ నుంచి కొంచెం డ్రాప్ అయ్యాను. ఏమైనా మిస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా త్రూ అవుట్ ద యువర్ కెరియర్లో చూసుకుంటే? అంటే లైక్ ఇలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ లేకపోతే ఇలా ఒక పర్టికులర్ చూజీగా వెళ్తున్న వేలో ఏదైనా మీరు మిస్ చేసుకున్న క్యారెక్టర్స్ మూవీలో? నేను కుమారి 25 అయిపోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్స్ రాజా మీర్కేక రెండు బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి సినిమా. సో ఉన్నది ఒకటే జిందగీ సినిమా అప్పుడే అనౌన్స్ అయింది. సో వాళ్ళు 40 days అడిగారు. 40 days అంటే ఇంకెక్కువే, కానీ ఎక్స్ట్రెచ్ ఇవ్వాలంటే ఈ రెండు ప్రాజెక్ట్స్ కి ఇబ్బంది అవుతుంది. నేను చాలా రిక్వెస్ట్ చేస్తాను, సార్ నాకు ఖచ్చితంగా చేస్తున్నాను చేసింటే చాలా బాగుండేది కెరియర్ కి 100% బాగుండేది. మిస్ అయినా అంటే మనకి ఏదైతే రాసిపెట్టినట్టు అది ఖచ్చితంగా వస్తుంది, కానీ అరే ఏదో రకంగా వర్కౌట్ అయ్యింటే బాగుండే అనే ఫీలింగ్ మాత్రం ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు భయభూమి రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మేము చూసిన నోయల్ గారు ఒక ఎత్తు, ఇప్పుడు రాబోయే నోయల్ గారు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు? నేను ఎప్పుడు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ పల్లెటూరు క్యారెక్టర్ చేయలేదు. రంగస్థలంలో ఒక గ్లింప్స్ ఉంటుంది. సో ఇది అలాంటి క్యారెక్టర్. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి జనరల్ ర్యాపర్ అనగానే వాడు కొంచెం స్టైలిష్ ఉంటాడు, చైన్ వేసుకుని ర్యాప్ పాడటం అదంతా వెస్టర్న్ కల్చర్ కదా. సో మన నేటివిటీలో చేయడం అనేది నాకు చాలా ఇష్టం యాజ్ అన్ ఆర్టిస్ట్. సో ఈ సినిమాలో అది వర్కౌట్ అయింది. ఓకే దెన్ సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లక్కీగా నెక్స్ట్ పొట్టేలు వస్తుంది. అది కూడా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంటే బేసికల్ గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మనకి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అండ్ ఒకప్పుడు ఏంటి అని అంటే లైక్ సిటీ టౌన్ బేస్డ్ మూవీస్ ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీస్, యాక్షన్ థ్రిల్లర్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి మీకు ఈ కథ విన్నప్పుడు ఏమైనా అనిపించిందా మనం రొటీన్ గా వెళ్ళిపోతున్నామేమో? లేదండి. ఇప్పుడు నాకు ఈ కథ విన్నప్పుడు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసే కథ వచ్చింది కదా అని ఫీల్ అయ్యాను తప్ప. ఎందుకంటే ఒక నేటివిటీ ఉన్న కథ నేను చేయాలి, ఒక పల్లెటూరు రోడ్లో నాకు కనిపించాలి, అది నాకు నేను చూసుకోవాలని అనుకున్నాను. సో అంతే తప్ప ఇది రొటీన్ గా ఉంటుంది. రొటీన్ అనేది స్టోరీలో ఉంటుందండి, ప్రెజెంటేషన్ లో ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కథను కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్పచ్చు. లైక్ బలగం అది ఒక చిన్న సన్నివేశం అండి, సినిమా అంతా ఒక చిన్న సన్నివేశమే, అది ఒక పెద్ద కథ కాదు. ఒక సన్నివేశం అంత బ్యూటిఫుల్ గా ఎలా చెప్తారు, అది కన్విక్షన్ అది. సో మనం ఎంత బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేస్తామో, ఆ ఎమోషన్ ఎంత బాగా చూపిస్తాం అనేది డిపెండ్ అవుతుంది. అది చిన్నదా పెద్దదా, అద్భుతమైన కథలు కూడా పాడు చేస్తూ ఉంటుంది. ఓకే. సో బేసికల్గా ఇప్పుడు రీ రిలీజెస్ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. మీకు ఏ సినిమా రీ రిలీజ్ అయితే థియేటర్? కుమారి 21F. ఇట్స్ అన్ అల్టిమేట్ మూవీ కదా. నేను ఒక యాక్టర్ అని స్టాంప్ చేసి చెప్పింది సినిమా ఇండస్ట్రీ కదా. సో ఐ వుడ్ వాంట్ టు సీ దట్ కుమారి 21. కదా చాలా వరకు అండి, అంటే లైక్ బేసికల్గా కుమారి 21F వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీద కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ మీద కావచ్చు, హోప్స్ పెంచినా తగ్గించినా అన్ని ఆల్ జానర్లు చాలా బాగా కవర్ చేసింది. కాబట్టి సో ఫైనల్గా 1 word అబౌట్ యువర్ హీరోయిన్. ఆవిడ కోసం అంత పాట పాడారు కాబట్టి ఆవిడ కోసం 1 word అబౌట్. ఈ సినిమా ఇప్పుడు ఇంత అందరూ మంచి క్యారెక్టర్స్, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. మా డైరెక్టర్ చాలా బాగా రాస్తున్నారు. వెరీ క్లియర్ అండ్ రైటింగ్ క్యారెక్టర్స్. అందరికి ఒక యూనిక్ మేనరిజం ఉంటుంది, అందరికి ఒక ప్రత్యేకమైన రోల్ ఉంటుంది. అన్ని పక్కన పెడితే హీరోయిన్ చాలా ప్రామినెంట్ రోల్. అంటే క్లైమాక్స్ లో మెయిన్ ట్విస్ట్ కూడా తన మీదే ఉంటుంది. అండ్ ఫస్ట్ నుంచి సినిమా అంటే తను ఉన్న సీన్స్ లో లేకున్నా కథ రన్ అవుతుంటుంది కదా, అదంతా తన మూలనే జరుగుతూ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ తను కూడా చాలా బాగా చేసింది. ఇన్ఫాక్ట్ తను ఈ సినిమాకి చాలా హెల్ప్ చేసింది. తను కూడా నెల్లూరే అండి. సో మొత్తం అంతా పగడబందీగా ప్లాన్ చేసి నెల్లూరు వాళ్ళందరూ కుమ్మక్కై ఓ చేపల పులుసుని తీసుకొచ్చారు. నేను అక్కడ షూటింగ్ లో ఉన్న రోజులు కూడా
వాళ్ళ ఇంటి నుంచి మా పిన్ని అని పిలుస్తుంటాను నేను, వాళ్ళ పిన్ని గారిని. ఆవిడ చేపల పులుసు రెగ్యులర్ గా వండి పంపించారు, చాలా బాగా చూస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గారికి, మా ప్రవీణ్ గారికి, డిఓపి గారికి, మా అజయ్ భయ్యకి, స్పెషల్లీ రామ్ ప్రసాద్ ఫస్ట్ సినిమా, అందరికి మంచి బ్రేక్ రావాలని, అందరు ఆర్టిస్టులకి, రిషితాకి అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా మంచి యాక్టర్. ఇదేంటండి అంటే నెల్లూరు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిది కూడా నెల్లూరేనా అండి? ఆయన యుఎస్ వరంగల్. మన ఆయన ఎందుకు, ఆయన కూడా నెల్లూరు అతన్ని పట్టుకోవాల్సింది కదా, ఆయన ఎందుకు యుఎస్ నుంచి పిలిపించారు? అలా వచ్చారా? ఓకే, సూపర్. అండ్ మీకు వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. సో బేసికల్గా రిషిత వాజ్ వెరీ న్యూ టు ఇండస్ట్రీ. సో బేసికల్గా ఆవిడవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చాయి. బట్ నాకు వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి, నోయల్ గారు చెప్పిన దాన్ని బట్టి అండ్ ప్రెస్ మీట్లో అర్థమైంది ఏంటి అని అంటే, లైక్ ఆవిడ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నాకు తెలిసి కథ మొత్తం కొంచెం ఆవిడ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్ దగ్గరికి వెళ్ళారా, ఆర్ ఎల్స్ రిషిత గారు ఇస్ ద ఫస్ట్ ఆప్షన్? రిషిత గారు ఫస్ట్ ఆప్షన్. ఇలా ఇంత పెద్ద బాధ్యతని ఒక కొత్త హీరోయిన్ మీద ఎలా పట్టింది? అంటే మాకు ముందు నుంచి పరిచయం, వాళ్ళ బ్రదర్ మా క్లోజ్ ఫ్రెండ్. ముందు నుంచి అమ్మాయిని వాచ్ చేస్తాను. నాకు దొరికిపోయింది ఆన్సర్, నాకు దొరికిపోయింది. మీరందరూ నెల్లూరు వాళ్ళందరూ పగరబందీగా ప్లాన్ చేసుకొని చేశారు. సర్లేండి, మన నోయల్ గారిని ఎలాగో మెయిన్ లీడ్ గా పెట్టారు కాబట్టి క్షమించేస్తున్నాం మీ అందరినీ. అంతే కదా? అడిగారు నోయల్ గారు అనుకుంటున్నాను సరే అంటే, నేను చెప్పా నోయల్ గారి గ్రాఫ్ చూసి, మన గ్రాఫ్ చూస్తే డిఫరెంట్ గా యాక్ట్ అవుతాడు 100%, జనాలు చూస్తారు అని చెప్పారు. డెఫినెట్లీ చూస్తారు. అండ్ ఎస్, అంతే కదా సార్? కాదా? అసలు ఆ క్యారెక్టరు బాగా ఇమిడిపోయారు హీరో గారు పల్లెటూరు నేపథ్యంలో. ఇంకోటి ఏంటంటే, సిటీ నేపథ్యంలో జరిగేటువంటి కథలకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఇవ్వలేదు. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నువ్వు ఇక్కడ దాకే ఉండాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ దాకే ఆపాలి. కానీ పల్లెటూరు నేపథ్యంలో జరిగేటువంటి కథలకి అద్దు పొద్దు ఉండదు. కథని ఎంత దూరమైన పరిగెత్తచ్చు, అందులో ఎంత దూరమైన ఆర్టిస్టు స్కోపు వెళ్తూనే ఉంటుంది. దానికి ఆపే విధానం. సో 4వ తారీఖు మేము మీ రేయి చీకటిని చూసి మాట్లాడాం. సో ఎస్ సార్, చీకటిని ఖచ్చితంగా చూడండి. తప్పకుండా చూస్తాను సార్. మాకు సినిమా క్యారెక్టర్ చీకటే, నేను మాత్రం వెళ్తూనే ఉంటా. ఓకే, అర్థమైంది మాకు. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో అది సంగతి అనమాట. October 4th అందరూ బహిర్భూమి సినిమాకి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.